విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు బహుపదులు చాప్టర్ నుంచి బహుపది యొక్క శూన్య విలువను ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం. ముందుగా బహుపది శూన్య విలువ p ఆఫ్ x అనేది చరరాశి x లో బహుపది మరియు k ఒక వాస్తవ సంఖ్య అయినప్పుడు చరరాశి x కు బదులుగా k ను ప్రతిచేపిస్తే వచ్చే విలువ p ఆఫ్ k = 0 అయినా k ని p ఆఫ్ x కు బహుపది శూన్య విలువ అంటారు. ఇచ్చినటువంటిది p ఆఫ్ x అనేదేమో చరరాశి x లో బహుపది, మరి ఇక్కడ k ఒక వాస్తవ సంఖ్య అయినప్పుడు x బదులుగా k ని ప్రతిచేపిస్తాం. ఆ ప్రతిచేపించినప్పుడు వచ్చేటటువంటి విలువ p ఆఫ్ k అనుకున్నాం. ఒకవేళ ఆ p ఆఫ్ k అనేది 0 అయితే అప్పుడు k ని p ఆఫ్ x కు బహుపది శూన్య విలువ అంటారు. అలాగే p ఆఫ్ x అనేది చరరాశి x లో బహుపది, k వాస్తవ సంఖ్య అయినప్పుడు p ఆఫ్ k = 0 అయినా k ని p ఆఫ్ x కు శూన్య విలువ అంటాము. మరి మనకు బహుపది లోపల 10వ తరగతి నందు రేఖీయ బహుపది, అలాగే వర్గ బహుపది, ఘన బహుపది ఉండును. మరి రేఖీయ బహుపది యొక్క సాధారణ రూపము p ఆఫ్ x = ax + b అని చెప్పుకున్నాం. వర్గ బహుపది యొక్క సాధారణ రూపము ax² + bx + c అవుతుంది. అలాగే ఘన బహుపది యొక్క సాధారణ రూపం ax³ + bx² + cx + d అవుతుంది. ఇక్కడ అన్నింటిలో కూడా కండిషన్ a ≠ 0, అలాగే a, b, c, dలు 4 కూడా వాస్తవ సంఖ్యలుగా తీసుకోవడం జరుగుతుంది. ఇవి బహుపదుల యొక్క సాధారణ రూపాలు. ముందుగా మొదటి సమస్య చూద్దాం. x = 3 - 1 మరియు 2ల వద్ద p ఆఫ్ x = x² - 2x - 3 విలువలు ఎంత? మరి ఇక్కడ ముందు వీడియోలో చెప్పుకున్నట్టు బహుపది విలువలు తెలుసుకుంటున్నాం. ఇచ్చినటువంటి బహుపది p ఆఫ్ x ఇచ్చిండు. p ఆఫ్ x = x² - 2x - 3. ముందుగా x = 3 వద్ద తెలుసుకుందాం. x స్థానంలో 3 రాస్తున్నాం. మరి కుడివైపు 3^2 - 2 × 3 - 3. 3^2 అనగా భూమిని 2 సార్లు గుణించాలి, అనగా 3 × 3 9 -2 3 6 -3. మరి మొదటి 9 అనేది ధన సంఖ్య అవుతుంది. మిగిలినటువంటి 2 కూడా రుణ సంఖ్యలు కాబట్టి -9 అవుతుంది. 9లోకి వెళ్ళి 9ని తీసివేయగా 0 వచ్చినది. ఇది p ఆఫ్ 3 అవుతుంది. నెక్స్ట్ రెండవది x = -1 వద్ద, అనగా p ఆఫ్ -1. ఇప్పుడు కుడివైపు -1^2 -2 × -1 -3. -1^2 అనగా భూమిని 2 సార్లు గుణించాలి, -1 × -1 అనగా +1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 2 ఎక్కం 2 -3. 1 + 2 3, 3లోకి వెళ్ళి 3 తీసివేయగా 0 వచ్చింది, అనగా p ఆఫ్ మైనస్ కూడా 0 వచ్చింది. నెక్స్ట్ మూడవది x = 2 వద్ద తెలుసుకుందాం. p ఆఫ్ 2. సో x = 2 వద్ద p ఆఫ్ 2 = 2^2 - 2 × 2 -3. 2^2 అనగా 4 -2 × 4 -1. 4 + 4 -4 క్యాన్సల్, -3 వచ్చింది, అనగా ఇక్కడ p ఆఫ్ 2 = బహుపది విలువ -3 వచ్చింది. మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఇచ్చినటువంటి బహుపది లోపల k అనేటువంటి వాస్తవ సంఖ్యను ప్రతిక్షేపించినప్పుడు 0 వచ్చినట్లయితే, మరి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి మనకేమవుతుంది, ఇది శూన్య విలువ అవుతుంది. ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ కూడా 0 వచ్చింది కాబట్టి 3 శూన్యం అవుతుంది, -1 కూడా శూన్యం అవుతుంది. ఓకే, దేర్ఫోర్ ఈ బహుపది యొక్క శూన్యాలు ఏమొచ్చినాయి, +3 -1 2 కూడా ఏమవుతాయి, బహుపదికి శూన్యాలు అగును. ఓకే, అలాగే మరొక సమస్య చూద్దాం. -2 మరియు +2 అనేటివి x⁻³ -8 అనే బహుపదికి శూన్యాలు అగునో కాదో సరిచూడండి. మరి ఇటువంటి సమస్యలు మనకు 2 మార్కులకు రావడానికి అవకాశం ఉంది. మరి ఇచ్చినటువంటి బహుపది ఘన బహుపది ఇచ్చిండు, మరి అయితే అందులో 2 పదాలు ఇచ్చిండు. మనకు p ఆఫ్ x అనుకుంటాం. x⁻³ - 8,
ఎక్స్ ఘాతం 3 మైనస్ 8 పి ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మొదటగా ఎక్స్ స్థానంలో -2 రాయమని చెప్పిండు. -2 రాస్తున్నాం. -2 ఘాతం 3 మైనస్ 8 అనగా -2 ఘాతం 3 అనగా -2 ఇంటూ -2 ఇంటూ -2 -8 అలాగే రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ గమనించినట్టయితే రుణ సంఖ్యలు 3 సార్లు ఉన్నాయి కాబట్టి బేసి సంఖ్య సార్లు ఉన్నట్టయితే మైనస్ వస్తుంది. 2 2 4 4 2 8 సో -8 -8 ఓకే. సో -8 -8 మొత్తం కూడా ఏమవుతుంది -16 -16 వచ్చింది కాబట్టి శూన్యం అవుతుందా? కాదు, ఎందుకంటే 0 రాలేదు కాబట్టి శూన్యము కాదు. -2 అనేది పి ఆఫ్ ఎక్స్కు శూన్యము కాదు అని రాస్తాం. అలాగే నెక్స్ట్ పి ఆఫ్ 2 కూడా ఇచ్చిండు. ఇప్పుడు ఎక్స్ స్థానంలో 2 రాయాలి. సో పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 2 ఘాతం 3 మైనస్ 8. 2 ఘాతం 3 అనగా 2ని 3 సార్లు ఇంటూ చేస్తున్నాం. 2 2ల 4 4 2ల 8 8 మైనస్ 8 0 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్కు 2 శూన్యం అవుతుంది. పి ఆఫ్ ఎక్స్కు 2 శూన్యం అగును. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి బహుపదికు శూన్యాలను తెలుసుకోవడం సరిచూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది అలాగే మన పుస్తకంలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు. మరి ఇక్కడ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 అని ఇచ్చి పి ఆఫ్ 0 పి ఆఫ్ 1 పి ఆఫ్ 2 పి ఆఫ్ 3 విలువలు కనుగొనండి. పి ఆఫ్ ఎక్స్ యొక్క శూన్యాలను ఏవో తెలపండి. మరి ఇక్కడ కూడా మనం ఇచ్చినటువంటి బహుపది రాసుకుంటాం. ఇచ్చినటువంటి విలువలను ప్రతిక్షేపిస్తాం. 0 వస్తేనేమో శూన్యం అని రాస్తాం, 0 రాకపోతే శూన్యం కాదని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకుంటున్నా పి ఆఫ్ 1. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం 1 స్క్వేర్ 1 ఘాతం 2 మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ 3. 1 ఘాతం 2 అనగా 1 4 1ల 4 ప్లస్ 3. మరి ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 3 అనగా ప్లస్ 4 అవుతుంది. 4 మైనస్ 4 అనగా 0 అవుతుంది. 0 వచ్చింది కాబట్టి 1 అనేది శూన్యం అవుతుంది. అలాగే ఇప్పుడు 3 రాద్దాం, 2 రాద్దాం. 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 మైనస్ ప్లస్ 3. 2 స్క్వేర్ అనగా 4 4 2ల 8 ప్లస్ 3. ఇక్కడ 4 మరియు 3లు ధన సంఖ్యలు, 8 రుణ సంఖ్య కాబట్టి 4 ప్లస్ 3 7 7 మైనస్ 8 -1 అవుతుంది. -1 వచ్చింది కాబట్టి శూన్యము కాదు అనగా పి ఆఫ్ ఎక్స్కు 2 అనేది శూన్యము కాదని రాస్తాం. ఓకే, అలాగే మిగతా క్వశ్చన్లు కూడా మీరు సాల్వ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు -1 అనేది పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు kx స్క్వేర్ మైనస్ 4x ప్లస్ k అనే బహుపదికి ఒక శూన్యం అయినట్టయితే k విలువ కనుగొనండి. మరి ఇంతకుముందు దాంట్లోనేమో శూన్యం అవుతుందా లేదా సరి చూసినాం. ఇప్పుడు ఏంటంటే శూన్యం అని ఇచ్చిండు, మనం ఇప్పుడు k విలువ తెలుసుకోవాలి. ముందుగా ఇచ్చినటువంటి బహుపది రాసుకుందాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు kx స్క్వేర్ మైనస్ 4x ప్లస్ k. నెక్స్ట్ ఇది కండిషన్ ఏం చెప్పిండు, -1 శూన్యం అని చెప్పిండు. -1 అనేది పి ఆఫ్ ఎక్స్కు శూన్యం. పి ఆఫ్ ఎక్స్కు శూన్యం శూన్యం కాబట్టి పి ఆఫ్ -1 ఈక్వల్ టు 0 అవుతుంది. పి ఆఫ్ -1 ఈక్వల్ టు 0 కండిషన్. -1కి -1 పి ఆఫ్ ఎక్స్కు శూన్యం అయితే పి ఆఫ్ -1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్థానం లోపల k ఇంటూ -1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ -1 ప్లస్ k ఈక్వల్ టు 0. k ఇంటూ -1 స్క్వేర్ అనగా -1 ఇంటూ -1 కావాలంటే ఇక్కడ చూద్దాం, రఫ్ వర్క్ చేద్దాం. -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1ల 4 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. 1 ఇంటూ k 1k ప్లస్ 4 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ k ప్లస్ k 2k చరరాశికి చరరాశి కలుపుతున్నాం. ప్లస్ 4 అనేది ధన సంఖ్య ఉంది, ఎడమ నుంచి కుడికి వస్తే -4 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు -4. kని ఇక్కడ 2 అనేది గుణకం అవుతుంది, గుణిస్తుంది కాబట్టి కుడివైపు వస్తే భాగిస్తుంది. 2 1ల
2 రెంట్ల k ఈజ్ ఈక్వల్ టు -2 అనేది అవుతుంది. k ఈక్వల్ టు -2. ఓకే. హోంవర్క్ ఒకసారి గమనించండి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ -x -12 అనే బహుపదికి 4 మరియు 3 -3లు శూన్యాలు అగునా కాదా సరే చూడండి. అలాగే రెండో క్వశ్చన్, మూడో క్వశ్చన్లో కూడా 2 ఇవ్వడం జరిగింది. మరి వాటిని ప్రతిచేపించి 0 వచ్చినట్టయితేనేమో శూన్యం అవుతుంది, 0 కాకుండా వేరే అంకె ఏ సంఖ్య వచ్చినా సరే శూన్యం కాదని రాయండి. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.